జనవరి నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడబోతున్నారు. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరు ఏ విధమైన ప్రమాదం నుండి బయటపడబోతున్నారనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారి మూల సూత్రాలుగా చెప్పవచ్చండి. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీరిని విశ్వసించి మంచి లాభాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడతోయవు. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం అనేది ఉండదు. వివాహానంతరం వీరి జీవితము చాలా బాగుంటుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రేమలో చిక్కుకున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి. వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి ఈ సమయంలో కీలకమైన వ్యవహారాలలో చాలా ఆచితూచి అడుగులేయాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు చాలా దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మధ్యమ ఫలితాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో జాగరూకతతో వ్యవహరించాలి. శారీరక బలం పెరిగే కొన్ని కీలక సమస్యల్లో అవసరం అవుతుంది. అవసరానికి డబ్బు వీరి చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఒక శుభవార్తను మీరు వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అధికారులు మీకు అంత అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తూ ఉంటాయి. నిర్ణయాలలో స్థిరత్వం అయితే కనిపించదు. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. జనవరి నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరు పెద్ద ప్రమాదం నుండి బయటపడబోతున్నారు. ఆ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఊహించలేనటువంటి అదృష్టం అయితే వీరికి దక్కబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వీరి జీవితంలో ఎటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది. ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి ప్రమాదం నుండి బయటపడబోతున్నారు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెల 2024 వృషభ రాశి వారు ప్రాముఖ్యమైనటువంటి గ్రహాల సంచారాలను అనుభవించనున్నారు. జనవరి 15వ తేదీన సూర్యుడు 8వ ఇల్లైన ధనస్సు రాశి నుండి 9వ ఇల్లైన మకర రాశికి మారాడు. దీని వలన ఉన్నత విద్య, ఆధ్యాత్మిక లేదా దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలపైన దృష్టి పడుతుంది. జనవరి 18న శుక్రుడు 17వ ఇల్లైన వృశ్చిక రాశి నుండి 8వ ఇల్లైన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఆత్మీయ సంబంధాలు మరియు సమూహ వనరులపైన ప్రభావం చూపవచ్చు. ధనస్సు రాశిలో 8వ ఇంటి మీద
కుజుడు ఈ నెలంతా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇది లోతైన భావోద్వేగ సంబంధాలు మరియు మార్పులను తీవ్రం చేయవచ్చు. నెమ్మదిగా కదిలే గ్రహాలు వారి స్థానాల్లోనే ఉంటాయి. గురువు మేషరాశిలో 12వ ఇంటిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. రాహు మీనరాశిలో 11వ ఇంటిని, కేతువు కన్యా రాశిలో 5వ ఇంటిని మరియు శని కుంభరాశిలో 10వ ఇంటిని కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ నెల మీకు కాస్తంత సాధారణంగా కూడా ఉంటుందండి. అయితే అదే సమయంలో గత నెలతో పోల్చినట్లయితే మీకు ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. మీకు కలిగిన కష్టాల నుండి ఒక స్త్రీ కారణంగా అయితే మీరు బయటపడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ ఎవరైనా సరే కావచ్చు, మీ తల్లిగారైనా సరే, మీ జీవిత భాగస్వామి అయినా సరే, ఒక సోదరి అయినా సరే, లేదా మీ కూతురు అయినా సరే, ఒక స్త్రీ కారణంగానే మీరు ఆ యొక్క ప్రమాదం నుండి, ఆ యొక్క సమస్య నుండి అయితే బయటపడబోతున్నారు. మీరు సంభాషించేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడాలి. సమస్య ప్రథమార్థంలో ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయార్థంలో మీ అధికారుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అవుతుంది. ప్రత్యుత్తరాల విషయంలో చాలా జాగ్రత్త అయితే అవసరం. తొందరపాటు కారణంగా తప్పులు చేసే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త. అధికంగా ఈ నెల అయితే మీకు బాగుంటుందనే చెప్పాలి. మీకు ఆదాయంలో ఎటువంటి మెరుగుదల లేకపోయినప్పటికీ కూడా గత నెల నుండి ఖర్చుల్లో కొంత తగ్గుదల అయితే ఈ సమయంలో ఉంటుంది. ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గుతాయి. విలాసాలు మరియు అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ నెల ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడతారు. ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడం కూడా జరుగుతుంది. చర్మ మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్త అనేది మీకు అవసరమండి. కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అపార్థాలు ఈ నెల ద్వితీయార్థంలో ముగుస్తాయి. మీ పిల్లలు తమ యొక్క రంగాల్లో బాగా రాణించగలుగుతారు. వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి అభివృద్ధిని కూడా చూస్తారు. అయితే ఆదాయం తక్కువగా ఉంటుంది. భాగస్వామ్య ఒప్పందాలకు మరియు కొత్త వెంచర్లకు కూడా ఇది మంచి నెల అయితే కాదు. భాగస్వామ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్త చాలా అవసరం. మీ అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. విద్యార్థులు చదువులోనూ పరీక్షల్లోనూ కూడా బాగా రాణిస్తారు. విదేశాల్లో అడ్మిషన్స్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ నెలలో శుభవార్తలు అందబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ప్రథమార్థంలో చికాకుగా ఉండడం మరియు ఎక్కువగా సమయం వినోద కార్యక్రమాలపైన గడపడం వంటివి చేస్తూ ఉంటారు. ద్వితీయార్థంలో చదువు పైన శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఈ కారణంగా మీరు ఈ సమయంలో బాగా వృద్ధి చెందే అవకాశాలు కూడా మీ జీవితంలో అయితే కనిపిస్తున్నాయండి. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరి జీవితంలో భారీ మెరుగుదలను అయితే ఈ సమయంలో చూడబోతున్నారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.